అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. ఇక్కడ కనిపిస్తున్న ఆలయం సముద్రంలో మునిగిపోయి మళ్ళీ కనిపించినట్లు అవుతుంది. ఒక అద్భుతమైన అతీంద్రియ ఆలయము. 5 స్వయంభూ లింగాలు ఇక్కడ ఉన్నాయి. ఆధ్యాత్మిక భూమిగా పరిగణించబడే మన భారతదేశంలో చాలా రకాల దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయం ఆశ్చర్యం మరియు ఆశ్చర్యంతో నిండి ఉంటుంది. ఆ విషయంలో ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకదానిని క్షుప్తంగా పరిశీలిద్దాం. నిష్కలంక్ మహాదేవ్ ఆలయం గుజరాత్లోని భావన్గర్ జిల్లాలోని కొలియా గ్రామంలో ఉంది. దీనిని పాండవులు నిర్మించారు. ఈ ఆలయంలో 5 స్వయం లింగాలు కూడా ఉన్నాయి. ఈ 5 స్వయం లింగాలలో ప్రతిదానికి ఒక పౌరాణిక కథ ఉంది. పాండవులు యుద్ధంలో తమ బంధువులను చంపినందున వారు బ్రహ్మహత్య దోషంతో బాధపడుతూ ఉంటారు. దీనితో ఆందోళన చెందిన పాండవులు కృష్ణుడిని కలిసి తమ పాపాలకు ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో అడిగారు. దానికి ప్రతిస్పందనగా కృష్ణుడు పాండవులకు ఒక నల్ల జెండా మరియు ఒక నల్ల ఆవును ఇచ్చి వారిని కూడా అనుసరించమని, జెండా మరియు ఆవు తెల్లగా మారినప్పుడు వారి పాపాలు క్షమించబడతాయని మరియు వారు క్షమించబడినప్పుడు వారు శివుని స్మరించి తపస్సు చేయాలని సూచించాడు. ఆ ప్రకారంగా పాండవులు ఎక్కడికి వెళ్ళిన జెండాను ఆవును తమతో పాటు తీసుకువెళ్లారు. చివరి వరకు జెండా లేదా ఆవు రంగు మారలేదు. చివరికి గోలియత్ బీచ్ చేరుకున్నప్పుడు అవి 2 తెల్లగా మారాయి. ఆ తర్వాత పాండవులు శివుడిని ధ్యానించారు. దీనితో శాంతించిన శివుడు ప్రతి సోదరులకు ఒక శివలింగ రూపంలో కనిపించాలని నిర్ణయించుకున్నాడు. ఈ విధంగా పాండవులు ధ్యానం చేసినప్పుడు ప్రతి సోదరుడి ముందు ఒక లింగం కనిపించింది. అలా ఈ 5 స్వయం లింగాలు కనిపించాయి. ఈ ఆలయ దేవత నిష్కలంక మహాదేవుడు అని పిలువబడే శివుడు. నిష్కలంక్ అంటే స్వచ్ఛమైనది అనే అర్థం. ఈ 5 శివలింగాలు ఒక చతురపు వేదికపై ఉన్నాయి. ప్రతి లింగానికి ఒక నంది ఉంటుంది. ఈ ఆలయం యొక్క అద్భుతం ఏమిటంటే ఇది సముద్రం కింద ఉంది. అంటే ఇది సముద్రంలోనే ఖననం చేయబడింది. వాళ్ళు దాన్ని నిర్మిస్తున్నప్పుడు సముద్రంలోకి ఇలా నిర్మించారా లేక ఇది సహజ మార్పుల వల్ల జరిగిందా ఇంకా తెలియదు. ఇక్కడ ఆలయానికి వెళ్ళే మార్గం అర్ధరాత్రి నుండి మధ్యాహ్నం వరకు నీటిలో మునిగి ఉంటుంది. ఆ సమయంలో సముద్రపు నీటి మట్టం ఆలయ ధ్వజస్తంభం పైభాగం వరకు ఉంటుంది. ఈ నిర్దిష్ట సమయంలో ఆలయం యొక్క 20 అడుగుల స్తంభం మాత్రమే కనిపిస్తుంది. మధ్యాహ్నం సమయంలో ఆలయానికి చేరుకునే అవకాశం ఉన్నందున భక్తులు మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 10 గంటల వరకు ఆలయానికి నడిచి వస్తారు. రాత్రి 10 గంటలకు నీటి మట్టం మళ్ళీ పెరుగుతుంది మరియు ఆలయం సముద్రపు నీటిలో మునిగిపోతుంది. తరువాత అది మరుసటి మధ్యాహ్నం కనిపిస్తుంది. సముద్రపు అలలు ఎంత కొట్టినా ఆలయ జెండా దెబ్బతినలేదు. అది అలలలో మునిగిపోలేదు. అది కొట్టుకుపోలేదు. అలలు భారీ కొట్టినా భక్తులు వేచి ఉండి దర్శనం చేసుకునేవారు. శక్తివంతమైన ఈ ఆలయం. అందుకే గుజరాత్లో శక్తివంతమైన భూకంపం వచ్చినప్పుడు కూడా ఈ ఆలయం దెబ్బతినలేదు. గుజరాత్లో ఎన్ని తుఫానులు వచ్చినప్పటికీ కల్గోడి చెట్టుకు ఎటువంటి నష్టం కలగలేదు. తమ పూర్వీకుల చితాభస్మాన్ని ఈ నీటిలో కరిగించినట్లయితే వారు మోక్షం లేదా మోక్షాన్ని పొందుతారని భక్తులు అంచలంచలమైన నమ్మకం. ఒక నిర్దిష్టమైన సమయంలో సముద్రాల ఆలయానికి చేరుకోవడం నేటికి ప్రపంచం అద్భుతంగా ఉంది. మీరు ఎవరైనా గుజరాత్కి వెళ్ళినప్పుడు ఈ ఆలయ దర్శనానికి వెళ్ళండి. ఇలాంటి ఆధ్యాత్మిక కథల గురించి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.